హాయ్ హలో గుడ్ మార్నింగ్. టుడే బ్లాగ్ వచ్చేసి కర్మన్ ఘాట్ టెంపుల్. చింటూ బ్రో అలా వెనకకి రాక ముందే భయం మాకు. చింటూ బ్రో మనకు చిన్నప్పుడే ఖర్చింది. అప్పుడు ఖర్చినప్పుడు చెప్పొచ్చు. చెక్ పోస్ట్ ఈడ మామూలు ఉంది ట్రాఫిక్. ఇది మెల్లగా వస్తుంది మాట స్పీడ్ ఎక్కేది. మీరు ఇదే మన తెలంగాణ అసెంబ్లీ భవన్. ఈ భవనాన్ని 1905లో స్టార్ట్ చేసి 1913లో కట్టడం పూర్తయింది. ఇది 6వ నిజాం అయిన మీర్ మహబూబ్ అలీ ఖాన్ యొక్క 40వ పుట్టినరోజు సందర్భంగా కట్టించారు. ఇది ఎందుకు కట్టించారు అంటే ఇది ప్రజలకు సమయం తెలియజేయడానికి కట్టించారు. అలానే ఏమైనా మీటింగ్స్ అలాంటివి ఉంటే ఒకేసారి చాలామంది వచ్చి మీటింగ్లో హాజరు కావడానికి కూడా దానికోసం కూడా కట్టించారు. ఇది నాకు తెలిసింది ఇంతే. ఓకే, మీకు ఏమన్నా దీని గురించి వీడియో పెద్దది కావాలి అంటే కామెంట్ చేయండి, అలానే షేర్ కూడా చేయండి. లైక్స్ ఒక 5000 లైక్స్ అన్నా వస్తే నేను దీని గురించి పెద్ద వీడియోను అప్లోడ్ చేస్తాను.
अगला स्टेशन LIC MG बस स्टेशन। राज्य बस सेवा के लिए यहाँ उतरे। यहाँ पर ग्रीन लाइन के लिए ఇది ఎంజీ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి చార్మినార్ కూడా వెళ్ళడానికి చాలా దగ్గర పడుతుంది. अगला स्टेशन वासवी LB नगर। यह अंतिम स्टेशन है। ఓకే, మనం వచ్చేసినాం వాసవి ఎల్బీ నగర్కి. ఇక్కడ నుంచి మనం కిందికి దిగి ర్యాపిడో బుక్ చేసుకుందాం. ర్యాపిడో అన్న వచ్చిండు. ఆయన నా ముందర నిలబడి అన్న నువ్వేనా అని అడుగుతాడు. అన్న నేనే అంటే సరే సరే అని ఓటీపీ చెప్పంగానే తీసుకెళ్ళిండు. నేను ఎక్కడికి వెళ్తున్నానంటే వాచ్ చూడండి. ఇలాంటి బిల్డింగ్ మనం ఎక్కడ కడతాం. కట్టాలంటే ఒక రేంజ్ ఉండాలి. నేను అన్నలోపే ఒక ఇంటికి వచ్చినాం. దాని తర్వాత బైక్ తీసుకుని మన కర్మన్ ఘాట్ టెంపుల్కి వెళ్తున్నాం. ఇదే మన కర్మన్ ఘాట్ టెంపుల్. ఇది కర్మన్ ఘాట్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తాం. ఈ ఆలయాన్ని కాకతీయ కాలంలో నిర్మించారు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. అది ఎక్కడ కనిపిస్తుంది కదా, అది లోపల బావి. మనమైతే చూడలేము. దీని చరిత్ర చెప్పాలి అంటే 12వ శతాబ్దానికి చెందిన కాకతీయ రాజు పోల రాజు వేటకు వెళ్ళినప్పుడు ఇక్కడ హనుమంతుడి విగ్రహం కనిపించింది. అదే సమయంలో అతనికి ఒక దివ్యమైన శబ్దం వినబడింది. ఆ శబ్దం పేరే కర్మన్ ఘాట్. దీని అర్థం మనసుని దృఢంగా చేసుకోమని అర్థం. అక్కడ మొత్తం మండపం. కార్లు కానీ బైక్లు కానీ పూజ చేసుకోవాలంటే బయట. అక్కడైతే దర్శనం అయిపోయింది. ఇప్పుడు మనం అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్తున్నాం. దాదాపు కర్మన్ ఘాట్ టెంపుల్ నుంచి అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళడానికి 6 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఇక్కడ అన్ని గోవులు ఉన్నాయి. మనమైతే అష్టలక్ష్మి టెంపుల్కి వచ్చినాం. కానీ లోపలికి ఫోన్ లేదు. అక్కడ పక్కనే కౌంటర్ ఉంటుంది. ఫోన్ తీసుకున్నాం. అలానే లోపల మాత్రం చాలా బాగుంది టెంపుల్. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా.
పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. దాని తర్వాత వీడియో టైం తీసేటప్పుడు పాస్ ఎందుకు తర్వాత అట్లా జూడియోకి వెళ్ళాం. ఈ జూడియో మాత్రం చాలా బాగుంది. జూడియో పోయింది ఏదో కొన్నికి పోదాం అనుకున్నాం కానీ ఏం కొనలేదు. అలా చూసి ఒక చల్లగా రౌండేసి వచ్చాం. రూమ్లో కూర్చొని బోర్ కొడుతుందని అలా పైకి వెళ్ళి కూర్చున్నాం. కానీ వ్యూ మాత్రం చాలా సూపర్ వచ్చింది. దాని తర్వాత అయిపోయింది. రిటర్న్ టు హోమ్. రిటర్న్ మళ్ళీ వచ్చేస్తున్నాం. ఈ వీడియోలు నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్, ఫాలో, షేర్ చేయండి ప్లీజ్.